ధర్మ విజయ యాత్రలో భాగంగా శృంగేరి జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారు ఈ నెల 19న వేములవాడకు విచ్చేస్తున్న సందర్భంగా వారికి ఘన స్వాగతం పలకాలని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వేములవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాపెల్లి శ్రీధర్ మాట్లాడుతూ శృంగేరి జగద్గురువులు ధర్మం ఆధ్యాత్మికతకు ప్రతీకలన్నారు. వారు వేములవాడకు విచ్చేసిన సందర్భంలో ప్రతి హిందూ బంధువు భక్తితో పాల్గొని స్వామివారికి ఘన స్వాగతం పలకాలని అన్నారు. బీజేపీ నాయకుడు ప్రతాప్ రామకృష్ణ మాట్లాడుతూ శృంగేరి పీఠాధిపతులు సనాతన ధర్మ పరిరక్షకులు భారతదేశంలో 4 పీఠాలను స్థాపించి వాటి ద్వారా ఆధ్యాత్మిక జ్యోతి ప్రసారం చేస్తున్నారు. వేములవాడ శంకరమఠంలోని అభినవ విద్యాతీర్థ సదనం బ్రాహ్మణ నిత్యాన్న సత్రం కుంభాభిషేకానికి విచ్చేస్తున్న ఈ సందర్భంగా మహిళలు భక్తులు అందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహ భాషణం పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రేగుల మల్లికార్జున్, కోల కృష్ణస్వామి, బండా మల్లేశం, రుద్రంగి వెంకటేశం, సంటి మహేష్, బిల్లా కృష్ణ, గుడిసే మనోజ్, వివేక్ రెడ్డి, సాయి కటకం శ్రీనివాస్, అన్నం నరసయ్య, నామాల శేఖర్, చిక్కుడు మల్లేశం, పెన్నింటి హనుమాన్లు, జవాజీ శేఖర్, గుంటి కనకయ్య, మైలారం శ్రీనివాసరాజు తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వారికి స్వాగతం పలికి వారి కార్యక్రమాల్లో పాల్గొని వారి ఆశీస్సులు పొందాలని తెలియజేస్తున్నాం. ప్రేక్షకులు ఆదిశంకరాచార్యులు ఏదైతున్నదో 4 ప్రధాన మఠాలు కూడా స్థాపించాడు. అంటే హిందూ ధర్మం కోసం, హిందూ సంరక్షణ కోసం, ఈ హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం వేదాలను ఉపనిషత్తులను వీటిని కాపాడే విధానం. అదే పరంపరలో కూడా ఈ రాయరాజేశ్వర దేవస్థానం ఏదైతుందో దేవాలయం శృంగేరి మఠం ఆలోచన ధోరణితో వారి చెప్పు చేతుల్లో నడుస్తూ ఉంది. మరి దాంట్లో భాగంగా గతంలో కూడా చాలామంది పీఠాధిపతులు రాయరాజేశ్వర స్వామిని ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నారు. దాంట్లో భాగంగా ఈ విజయయాత్రలో భాగంగా 19 నాడు సాయంత్రం 5 గంటలకు వారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. మరి మనం చాలామంది శృంగేరి వెళ్ళి శారదాంబవారిని అమ్మవారిని అక్కడ దర్శనం చేసుకుని స్వామిని దర్శనం చేసుకుంటాం. అక్కడ దాంట్లో భాగంగా వారు వచ్చే విధం ఏతున్నదో మనం ఘనంగా స్వాగతం పలకాలి. ఒక ఆధ్యాత్మిక క్షేత్రం ఇవాళ సనాతన ధర్మం కాపాడబడుతుందంటే మఠాలతోనే. అది చాలా పెద్ద మఠం. ఎన్నో త్యాగాల కోర్చి కూడా, అన్ని కష్టాల కోర్చి కూడా ఆ మఠాన్ని నడుపుతూ ఉన్నారు. మరి వారిని మనం సాధారణంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు తేడా లేకుండా అందరూ కూడా స్వాగతించే ప్రయత్నం చేద్దాం. గతంలో 2012లో స్వామివారు వచ్చినప్పుడు ఆ స్వాగతం ఏదైతున్నదో ఆ శంకర మఠంలో ఆ పీఠంలో ఇప్పటికీ మర్చిపోలేని విధంగా మనం అప్పుడు స్వాగతం పలికినాం. మరి అదే ధోరణి ఇప్పుడు స్వాగతాన్ని చేద్దాం. సనాతన ధర్మం కోసం మనం ప్రతిరోజు చేసే భగవంతుడి ఆరాధన ఏదైతున్నదో ధర్మమే మూలం, ఉపనిషత్తులు మూలం, వేదాలు మూలం. వాటి మూలంగానే ఈ దేవాలయాలు కూడా నడుస్తూ ఉన్నాయి. మరి మనందరం కూడా వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికే విధంగా కూడా అందరూ కూడా తరలి రావాలని కోరుతూ ఉన్నాం. ఓ రకంగా మనం ఈ వేములవాడ ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టడమే ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి రాజన్న కోసం వేలాది మంది, ఇంతకు గతంలో అనేక మంది పుష్పగిరి కానీ, కంచి కానీ, శృంగేరి మఠం కానీ అనేక మఠాధిపతులు కూడా రాయన దర్శనం చేసుకుంటా ఉన్నారు. మరి వాటిని కూడా మన సాధారణంగా కూడా ఆహ్వానించాలని కోరుతూ పెద్ద సంఖ్యలో అందరం కూడా పాల్గొనడం మేము కోరుతూ ఉన్నాం.